ఒక చిన్న పట్టణంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి సాహితి ఉండేది. సాహితి చిన్నప్పటి నుంచే కొంచెం లావుగా ఉండేది. కానీ ఆమె మనసు మాత్రం బంగారం. చదువులో ఎప్పుడూ ఫస్ట్, అందరితో మంచిగా మాట్లాడేది. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే కొంతమంది ఆమెను చూసి, అయ్యో ఎంత లావుగా ఉంది, ఇది ఫ్యాషన్ షోలో కాదు ఫుడ్ షోలో గెలుస్తుంది అంటూ ఎగతాళి చేసేవారు. ప్రతిరోజు ఆ మాటలు వింటూ సాహితి బయటికి నవ్వినా, ఇంటికి వెళ్ళాక గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునేది. తల్లి అడిగేది, ఏమైందమ్మా? ఏం లేదమ్మా అని కన్నీళ్లు దాచుకునేది. ఒకరోజు కాలేజీకి కొత్త స్టూడెంట్ వచ్చాడు. అతని పేరు ఆదిత్య. పొడవుగా, అందంగా, తెలివిగా ఉండడంతో కాలేజీలోని అమ్మాయిలందరూ అతని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సాహితికి కూడా అతను నచ్చాడు. కానీ తన రూపం చూసుకుని తన ప్రేమను తనలోనే దాచుకుంది. ఒకరోజు లెక్చరర్, ఆదిత్య, నువ్వు కొత్తవాడివి కాబట్టి సిలబస్ మిస్ అయ్యావు. సాహితి క్లాస్ టాపర్. ఆమె నీకు నోట్స్, ప్రాజెక్టు, హోంవర్క్లో సహాయం చేస్తుంది అని చెప్పాడు. ఆ రోజు నుంచి సాహితి, ఆదిత్య ఇద్దరు కలిసి లైబ్రరీలో చదవడం, ప్రాజెక్టులు చేయడం, అసెస్మెంట్లు పూర్తి చేయడం మొదలుపెట్టారు. ఆదిత్య చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు. సాహితి మాత్రం అతనికి కూడా నాపై ఇష్టం ఉందేమో అని అనుకుంది. రోజు రోజుకు ఆమె ప్రేమ మరింత పెరిగింది. ఒకరోజు సాయంత్రం కాలేజ్ గార్డెన్లో గులాబీ పువ్వు చేతిలో పట్టుకొని, ఆదిత్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది సాహితి. ఆ మాట విన్న ఆదిత్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అతను కోపంగా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తావా? నీలాంటి అమ్మాయిని నేను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు అని గట్టిగా అన్నాడు ఆదిత్య. ఆ మాటలు విన్న విద్యార్థులందరూ నవ్వడం మొదలుపెట్టారు. లావు చూసుకోకుండా ప్రేమకు వచ్చింది అంటూ ఎగతాళి చేశారు సాహితిని. సాహితీ చేతిలోని గులాబీ కింద పడిపోయింది. కన్నీళ్లు ఆగలేదు. ఆ రోజు ఆమె జీవితంలోనే అత్యంత బాధాకరమైన రోజు. ఇంటికి వెళ్ళి సాహితి అద్దం ముందు నిలబడి చాలాసేపు ఏడ్చింది. కానీ ఆ కన్నీళ్లు కొంతసేపటికే ఒక నిర్ణయంగా మారాయి. వాళ్లకు నేను ఏడుస్తూ కనిపించను, నేను మారాలి, వాళ్ళ కోసం కాదు నా కోసం అని తనకు తానే మాట ఇచ్చుకుంది. ఆ రోజు నుంచి సాహితి జీవితం పూర్తిగా మారిపోయింది. ఉదయం 5 గంటలకు లేచి వాకింగ్, జిమ్, యోగా చేయడం మొదలుపెట్టింది. హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ జంక్ ఫుడ్కు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. అదే సమయంలో చదువును కూడా వదలలేదు. ప్రతి పరీక్షలో టాప్ మార్కులు తెచ్చుకుంది. ఈ విధంగా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. యాన్యువల్ డే వచ్చింది. కాలేజీలో ఫ్యాషన్ షో నిర్వహించారు. అందరూ స్టేజ్ వైపు చూస్తున్నారు. ఆ సమయంలో ఒక అందమైన, స్లిమ్, ఆత్మవిశ్వాసంతో నిండిన అమ్మాయి స్టేజ్పై నడుచుకుంటూ వచ్చింది. మొదట ఎవరూ గుర్తుపట్టలేదు. కొద్దిసేపటికి, అరే, ఇది సాహితి కదా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ర్యాంప్ వాక్ చూసి మొత్తం ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. ఫ్యాషన్ షోలో ఫస్ట్ ప్రైజ్ ఆమెకే వచ్చింది. అదే రోజు కాలేజ్ అకాడమిక్ టాపర్ కూడా అవార్డు సాహితికి దక్కింది. ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు తర్వాత ఆమెను ఒకప్పుడు అవమానించిన వాళ్ళే ఇప్పుడు ప్రశంసించడం మొదలుపెట్టారు. ఆదిత్య కూడా తన తప్పు తెలుసుకున్నాడు. ఒకరోజు సాహితి దగ్గరకు వచ్చి, సాహితి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నన్ను క్షమించు అన్నాడు ఆదిత్య. సాహితి ఒకసారి అతన్ని తల నుంచి కాళ్ళ వరకు చూసింది. ఒక చిన్న వెటకారపు నవ్వు నవ్వింది.
నన్ను ప్రేమించేది నా మనసును కాదు, నా రూపాన్ని మాత్రమే కదా. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదని చెప్పి తలెత్తుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె వెనక్కి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఆదిత్య మాత్రం తన తప్పు గుర్తు చేసుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. మనిషి విలువ అతని రూపంలో కాదు, అతని గుణంలో ఉంటుంది. ఇతరుల ఎగతాళిని చూసి కుంగిపోవద్దు. దాన్నే విజయానికి మెట్టుగా మార్చుకుంటే ఒకరోజు అదే ప్రపంచం మీకు నిలబడి చప్పట్లు కొడుతుంది. ప్రేమ అనేది అందాన్ని చూసి పుట్టేది కాదు, మనసును చూసి పుట్టాలి. రూపం మారుతుంది, కానీ మంచి మనసు జీవితాంతం నిలుస్తుంది. మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారికి ప్రతీకారం కాదు, మీ విజయం చూపించండి. అదే గొప్ప సమాధానం.